సో ఇది వచ్చేసరికి మినీ మ్యాంగో కోకోనట్ అట. స్టార్టింగ్ చూసి చాక్లెట్ తో అభిషేకం చేయాలి బ్రో దీన్ని. ఇదేట్రా గబ్బిలంలో స్టార్ట్ అయింది. కింద ఉంది చాక్లెట్ వస్తుంది చూడండి లోపల నుంచి. కానీ ఎండిపోయింది ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో చేసింది. ఇది చాక్లెట్ తో ప్రిపేర్ చేసిన స్పూన్ అనమాట ఇది. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ వచ్చేసరికి మనం పాండిచ్చేరిలో ఉన్నాం. యాక్చువల్ గా మేము మున్నార్ నుంచి డైరెక్ట్ విజయవాడ కొట్టేయచ్చు, కానీ ఒకే రోజు ఎన్ని కిలోమీటర్లు? 1200 కిలోమీటర్లే, 18 అవర్స్ ఎందుకులే అని చెప్పేసి మధ్యలోని పాండిచ్చేరిలో బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడే పాండిచ్చేరిలోని కొద్దిగా అలగలా తిరిగేసి విజయవాడ వెళ్ళిపోవడం ప్లాన్. అండ్ ఈ రోజు మన జెస్సీ బర్త్డే గైస్, అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. బ్రో మీరేంటి బ్రో విష్ చేయట్లేదు? యాక్చువల్ గా వైజాగ్ లో ఉంటే ఏమైనా మా ఫ్రెండ్స్ అందరూ అలా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం, కానీ ఇప్పుడు ఏంటంటే మనం విత్ విజయవాడ ఫ్రెండ్స్. సో సరదాగా పాండిచ్చేరిలోని మన జెస్సీ కేక్ కటింగ్ కూడా చేపించేద్దాం బ్రో. అలాగా ఎక్కడికైనా ఫుడ్ ది సరదాగా వెళ్తాం కాబట్టి అది కూడా బ్లాగ్ లో పెడతాను. నెక్స్ట్ అది తినేసి విజయవాడ స్టార్ట్ అయిపోతాం. వీడియో కంటిన్యూ చేసి ముందుకు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఎప్పుడైనా అనుకున్నావా నీ బర్త్డే ఇలా పాండిచ్చేరిలో జరుగుతుందని? అనుకో అయితే ఇప్పుడు. మేము ఏదైనా కేఫ్ లో ఫుడ్ తిందామని చెప్పేసి ఇగో మా బ్యాక్గ్రౌండ్ లోని చాలా మంది ఫోటోలు దిగే ఈ కేఫ్కి అయితే వచ్చాం. మామూలుగా ఇక్కడ మనకి ఫ్రెంచ్ కాలనీ దగ్గర ఈ మొత్తం ఈ ఏరియా, ఇది ఫ్రెంచ్ కాలనీ పక్కన వైట్ ఏదో ఉండదు, వైట్ టౌన్, అవన్నిటిలోని ఇలాంటి ప్లేసుల దగ్గర ఫోటోలు దిగితే భలే వస్తుంది. దీనిలోకి వెళ్ళిపోదాం కేఫ్ లోకి, ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉంది ఏంటనేది. వచ్చేసరికి బ్రూ అండ్ రోస్ట్ బేకర్స్ అంట, దీని పేరు లే ప్రకోప్ అంట. ఇంకా లోపలికి వచ్చేస్తే మనకి పాండిచ్చేరిలోని ఈ బేకింగ్ ఐటమ్స్ చాలా ఫేమస్. కేక్స్, ఈ క్రొసాన్స్, బ్రౌనీస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. అమ్మా అది 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 ఇక ఇది చూడండి, ఇది భలే ఊగుతుంది బ్రో. గుప్తా అది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి బ్రో. 3 ఇవ్వండి తినేద్దాం. దాని పేరు ఏదో ఉంటుంది బ్రో, హిపో క్యాట్బోరానా, క్యాపిబారా అంటారంట గైస్. బ్రో దీని చెవు ఎగిరిపోయింది బ్రో ఒకటి. ఈ ఐటమ్స్ గైస్, ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ మనకి. ఈ క్రొసాన్ టైప్ బేబీ క్రొసాన్స్, దీన్ని ఏదో అంటారా, ఏదోలే గారే. ఇక్కడ కూడా వచ్చేసి ఎప్పుడు మీల్స్, ఆ మాస్ ఫుడ్ ట్రై చేస్తాము. పాండిచ్చేరిలో కొద్దిగా క్లాస్గా ఉండే ఈ బేకరీస్ అండ్ కేఫ్స్లో కూడా ఫుడ్ ట్రై చేయాలని చెప్పి మా వేణుబాయ్ కొద్దిగా మోటివేషన్ ఇస్తే వచ్చాం మధ్యాహ్నం కేక్ ముక్కలు తినడానికి. ఓకే బ్రో డన్. సో గైస్ ఇప్పుడే మనం కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాము. ఈరోజు కంప్లీట్ మనం బేకింగ్ ఐటమ్స్ అయితే తింటాం అనమాట. పిజ్జాస్ అండ్ ఈ క్రొసాన్స్. ఇది వచ్చేసరికి సినమన్ రోల్ చెప్పాను, చాక్లెట్ సినమన్ రోలు. మధ్యలో మనకి చాకో చిప్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మెల్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉందిరా, చూడడానికి గట్టిగా ఉన్నట్టుంది కానీ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చాక్లెట్ క్రొసాన్స్ అయితే చెప్పాను. లోపల కూడా చాక్లెట్ ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి చాక్లెట్ డ్రిజిల్ చేసి ఇచ్చారు. అండ్ సైజ్ చూడండి క్రొసాన్ ఎంత ఉందో. ఇది వచ్చేసరికి హాట్ ఐటమ్. ఇది మనకి చికెన్ బ్రో. దీని పేరు ఏమన్నా బ్రో అక్కడ? చికెన్ ఏదో ఉంది ఫస్ట్, ఇది 10 డబ్బాలో ఫస్ట్ పేరు. ఇది వచ్చేసరికి చికెన్ క్విజ్. ఫస్ట్ మనం సినమన్ రోల్తో ట్రై చేద్దాం. చాక్లెట్ సినమన్ రోల్. మార్నింగ్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాం బ్రో. ఎక్కువ డ్రైగా ఉంది. ఫస్ట్ తినగానే బాగా అనిపించింది కానీ కొద్దిగా ఎక్కువ డ్రైగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ పెద్ద క్రొసాన్స్ అయితే ట్రై చేద్దాం. లోపల క్రొసాన్స్లోని ఉంటుందా? లోపల ఏం లేదు, చాక్లెట్ ఫీలింగ్ లేదు చేసి. లోపల కొద్దిగా ఇలాగా ఫ్లఫీగా, పైన ఓన్లీ చాక్లెట్ డ్రిజిల్ చేశారు అంతే, లోపల ఏం లేదు. బట్ స్టిల్ ట్రై చేద్దాం. బ్రో కింద ఎక్కడ దోగుంది బ్రో, నేనేం చేయను బ్రో దానికి. కింద ఉంది చాక్లెట్ వస్తుంది చూడండి లోపల నుంచి. ఆహా బ్రో చాలా బాగుంది బ్రో ఇది. బ్రో చాలా బాగుంది. క్రొసాన్స్ పాండిచ్చేరిలో చాలా బాగుంటాయి. అసలు చాలా కేఫ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కేఫ్లోనే ఒక్కొక్క టైప్లోనే ఉంటుంది. కొన్నిటిలో ఓవర్ ఫ్లఫీగా ఉంటుంది, కొన్నిటి దగ్గర బాగా ఎయిరీగా ఉంటుంది, కొన్నిటి దగ్గర చివీగా ఉంటుంది. కానీ అది తింటున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కొంతమంది మల్టిపుల్ ఫిల్లింగ్స్ అయితే పెడతారనమాట. చాక్లెట్ ఫిల్లింగ్, హేజల్నట్ ఫిల్లింగ్, క్యారమల్ ఫిల్లింగ్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి చికెన్ క్విజ్ అని ఏదో చెప్పాం కదా, అది చూడడానికి అయితే మనకి టాట్లా ఉంది. పైన వచ్చేసరికి చీజేనా, పైన చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసరికి
ఇది ఒకటి గైస్, స్వీట్ కాకుండా ఇందులో మనకి చికెన్ అయితే స్టఫ్ చేశారు. ఒకసారి ఇది ట్రై చేద్దాం. చాలా బాగుంది ఇది. ఒక క్రీమీ చికెన్ అంటే ఫస్ట్ డెజర్ట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది, కానీ ఏదో బ్రెడ్ తింటున్నట్టు ఆ చికెన్ తగలగానే భలే అనిపించింది. మనం స్వీట్ తిన్న తర్వాత చికెన్ తిన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన, అరే దీని పేరు మర్చిపోయినరా నేను, క్యాపిబారానా, హిపోపోటామస్లా ఉందిరా ఇది. క్యాపిబారా అంట. యాక్చువల్గా ఎక్కువ షేకీగా ఉండాలి కదా, టైట్ అయిపోయింది ఏంటి? ఎక్కువ ఫ్రీజర్లో ఉంచడం వల్ల అనుకుంటా ఎక్కువ కదలట్లేదు ఇది. కానీ దీని మీద ఏంటంటే ఈ చాక్లెట్ పోసుకోవాలి మనం కొద్దిగా. ఇగో మెల్ట్ చేసిన చాక్లెట్ ఇచ్చారు ఇందులోని. సో ఈ చాక్లెట్ని దీన్ని నెత్తి మీద పోసేయడమేనా? ఐ హ్యావ్ టు పోర్ దిస్ ఆన్ టాప్. చాక్లెట్తో అభిషేకం చేయాలి బ్రో దీన్ని. అబ్బా లక్కీ బ్రో, ఇది చాక్లెట్ అభిషేకం చేయించుకుంది. ఇదేట్రా గబ్బిలంలో స్టార్ట్ అయింది, గబ్బిలంలో కనిపిస్తుంది సడన్ గా. ఎలా ఉంటుందో చూద్దాం. నాకు ఫస్ట్ తలకి లేపేస్తా. తలకాయ లేపా బ్రో ఫస్ట్. పెన్నకోటాయేగా కొద్దిగా జెల్లీ జెల్లీగా ఆ చాక్లెట్ టేస్ట్తోని బాగుంది బ్రో. బాగా తెలివైంది అనుకుంటా ఇది, అందుకే తల తినగానే బాగా టేస్టీగా అనిపించింది బ్రెయిన్. ఇక్కడ చూడండి గైస్, కప్పులోని మనకి మూస్ అయితే ఉంది, అండ్ పైన స్పూన్ కూడా మనకి చాక్లెట్తో ప్రిపేర్ చేసిన స్పూన్ అనమాట ఇది. డైరెక్ట్గా బ్రో దీంతో తినడమేగా ఇది. ఈ స్పూన్తోని ఈ మూస్ తినాలి. ఎవరు చూడలేదు కదా, పర్లేదు. ఎగస్ట్రాలు అంటారు బ్రో దీన్ని. చాలా బాగుంది. మా వాళ్ళు ఏమనుకుంటుంటారంటే డైట్ అన్నాడు, ఏదేదో అన్నాడు, చూస్తేనేమో ఎన్ని డెజర్ట్ ఐటమ్స్ ఇవన్నీ తింటున్నారు. మా వాళ్ళ కోసం ఏదో చేయాలనిపిస్తుంది, అలా డౌట్ పడుతున్న వాళ్ళ కోసం, డైట్ చేయట్లేదని బాధపడుతున్న వాళ్ళ కోసం మినీ మ్యాంగో కోకోనట్. సో డైట్ అలా చేయట్లేదు అనుకున్న వాళ్ళ కోసం డెఫినెట్గా ఏదో చెయ్యాలి. ఏదో సిరీస్ స్టార్ట్ చేసేస్తే పోయింది కదా బ్రో, 100 days ఛాలెంజ్ అని. 100 days ఛాలెంజ్ ఓన్లీ ఫిట్నెస్ మీద చేద్దాం. ఇలాగ మన వాళ్ళు ఏమంటారంటే అన్న మాట్లాడతాడు కానీ చేయడరా, సోది మాటలు ఎక్కువ అని అంటారు. చేసి చూపిస్తేనే బ్రో. కానీ ఈ రోజు ఒక్కరోజు గైస్ పాండిచేరి వచ్చాం కదా, జస్ట్ 1 day కొద్దిగా మంచిగా డెజర్ట్స్ తిన్నవండి. నువ్వా? ఆహా, చాక్లెట్ డైటా? సో ఇది వచ్చేసరికి మినీ మ్యాంగో కోకోనట్ అట. స్టార్టింగ్ చూసి ఎగ్ ఎల్లో ఉంటుంది కదా అది అనుకున్నాను, కానీ మధ్యలో వచ్చేసరికి మ్యాంగో అంట, అండ్ ఇది వచ్చేసరికి మొత్తం కోకోనట్ షేప్లోనైతే ఉంది. సో ఒకసారి ఇది ట్రై చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది. కోకోనట్ ఇది మిక్స్ చేసిన విప్డ్ క్రీమ్ బ్రో అది. డైరెక్ట్ ఆ అవుటర్ చాక్లెట్ది ఈ క్రంచ్ అండ్ ఇందులో నుంచి మ్యాంగో ఫ్లేవర్ అదంతా బాగా వస్తుంది. ఇది వచ్చేసరికి ఇంకో టెడ్డీ బేర్ గైస్. బొమ్మలు, క్యూట్ బొమ్మలు. ఎలా తినాలనిపిస్తుంది అలాంటి టెడ్డీ బేర్లను మీకు? కానీ ఎండిపోయింది, ఇప్పుడు కాదు ఇది, ఎప్పుడో చేసింది ఇది. బాగా ఎండిపోయింది అవుటర్ది, రబ్బర్లా సాగుతుంది. దీనికి ఇవ్వలేదా బ్రో చాక్లెట్? దీని మీద చాక్లెట్ వేసుకుంటారు కదా నార్మల్గా, కానీ ఇదే బాగాలేదు బ్రో, రబ్బరీగా ఉంది చాలా. ఇప్పుడు పాతదని తెలిసిపోతుంది. అదే బాగానే ఉంది, బాగానే ఉంది. టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంది, కానీ కొద్దిగా బయట ఎండిపోయింది. ఇదే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. పాట నా పేరు తిను. సో వచ్చేసరికి ఇంకా స్వీట్స్ అన్ని టేస్ట్ చేస్తాం, పర్లేదు. క్రోసాన్ బాగుంది, దాంతోపాటు మిగతా యూనిక్ ఐటమ్స్లో అయితే అదేది చాక్లెట్ది పోసాం కదా, హిపోపోటామస్ క్యాపిబారా, అది కొద్దిగా బ్రో లాస్ట్లో నాకు గబ్బిలో లాగా అయిందా లేదా?
అది బాగానే ఉంది. మిగతా అన్ని ఓకే, మంచి చాక్లెటీగా మూస్ అదంతా బాగానే ఉంది. సో ఇంకా ఇక్కడ పిజ్జా కూడా చెప్పాము ఒకటి. ఇది ఏం పిజ్జా చెప్పారు బ్రో? చికెన్ టిక్కా పిజ్జానా? చికెన్ మొత్తం వెళ్ళిపోయింది బయటకి. ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై కదా, క్రాప్ ఫ్రై అంటారండి. క్రమ్ ఫ్రై అన్నారు. ఓకే, బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసి ఫ్రై చేశారు చికెన్ బ్రెస్ట్ ఇది. దాంతోపాటు మనకి ఇక్కడ మైనస్ ఇచ్చారు. మైనస్ లో మంచిగా హెర్బ్స్ ఇవన్నీ వేస్తారు అనమాట. మంచి సీజనింగ్ చేసి ఇస్తారు. దీనిలో పేర్ చేసుకొని ఫ్రై చేస్తారు. చికెన్ చాలా జ్యూసీగా ఉంది బ్రో. నాకేంటో మెల్లుగా డెజర్ట్స్ కంటే హాట్ ఐటమ్స్ నచ్చుతున్నాయి. పాస్తా అంటే దాంతోపాటు గార్లిక్ ఇది చూడు, ఎన్ని గార్లిక్ పీసెస్ ఉన్నాయి చూసాం ఇందులో. ఇది వచ్చేసరికి చికెన్ వైట్ సాస్ పాస్తా. మన చేసిన క్రీమీగా లేదు చూసారా, బాగానే ఉంది. కానీ క్లీన్ చేసుకుని వైట్ సాస్ పాస్తా బ్రో ఎవరు అనుకునే ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో లేదా బ్రో. మరి నా ఫుడ్ నేను ప్రైస్ చేసుకున్నాను, ఏముంది ప్లేలో చూసి అది నచ్చింది ఇది నచ్చింది, అది ఇవ్వండి ఇది ఇవ్వండి, అది యూనిక్గా ఉంది ఇది యూనిక్గా ఉంది అని చెప్పి లైన్గా ఆర్డర్ చేస్తూనే ఉన్నాం. బిల్లు కోసం ఆలోచించకుండా ఆర్డర్ చేసాం గైస్. అదే బిల్లు వచ్చిన తర్వాత బ్లాస్ట్ మామూలుగా లేదు. 5,000 దగ్గర అయింది గైస్. 4,841 రూపాయలు అయింది. చూడండి ఐటెం తీసుకున్నవన్నీ ఎన్నెన్ని ప్రైజెస్ ఉన్నాయో. 550, 420, 450. ఇగో ఇదనమాట ప్రైజింగ్. ఈ హాట్ ఐటమ్స్ అన్నీ 350 దాటే ఉన్నాయి ఫుల్. సో టోటల్గా అయితే బిల్ ఎంత అయింది, ఇంకా రౌండ్ ఫిగర్ 5,000 కొట్టేసి వచ్చేసాం. బిల్లు బ్రో, మనం ట్రిప్పులని ఎక్కడా ఖర్చు పెట్టిన బిల్లు బ్రో ఇది. ప్రతి రెస్టారెంట్కి మనకు 3,000, 2,000, 3,500 అలాగే అయింది. కానీ హైయెస్ట్ బిల్ ఇది. ఓకే గైస్, వెళ్ళే ముందు చిన్న కాంటినెంటల్ స్ట్రోక్. బాగానే ఉంది, పర్లేదు. ఇంక ఇప్పుడైతే పాండిచేరి నుంచి డైరెక్ట్గా విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 10 hours చూపిస్తుంది. ఎప్పుడు వెళ్తాం, ఎర్లీ మార్నింగ్ అయిపోతామో వెళ్ళేసరికి, చూద్దాం. సో గైస్, కంటిన్యూస్గా ట్రావెల్ చేసేసి విజయవాడ వెళ్ళాం. విజయవాడ నుంచి వెంటనే బయలుదేరేసి వైజాగ్ కూడా వచ్చేసాను నేను. సో అనుకోకుండా ఒక 2-3 days అనుకున్న చిన్న పని మీద వెళ్ళే ట్రిప్ ఒక్కొక్క ప్లేస్ పెరుగుతూ ఒక 7 to 10 days దాకా అయిపోయిందనమాట. టోటల్ విజయవాడ అండ్ ఆ ప్లేసెస్ అన్నీ కలిపి. సో అన్ఫార్చునేట్గా అంటే అన్ప్లాన్డ్గా వెళ్ళాం. అన్ప్లాన్డ్గానే మొత్తం అంతా అక్కడ అంత వెదర్ ఏమైనా సెట్ అవ్వలేదు. సో ఇంకేం చేయలేం. సో కుదిరితే ఈసారి చూసుకొని మంచి సీజన్ అప్పుడు వెళ్ళి మంచిగా మున్నారు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో ఏమైనా కొత్త ప్లేసెస్ ఉన్నా సరే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటే దెన్ బై అండ్ ప్లీజ్ గైస్.